అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. అయింది కదా, భరత్ నేను కూడా అవుట్డోర్ ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు కదా. అంటే ఎన్టీఆర్ మూవీ 6 సంవత్సరాలు వచ్చిన మీకే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా? ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా. ఇక్కడ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయింది. 4000 కెపాసిటీ 25,000 వస్తే నీకు స్లేస్ మీద చేత కాదా? మరి అప్పుడు ఈవెంట్ ఎందుకు తీసుకున్నావు? ఇదేమైనా ఎంగేజ్మెంట్ ఫంక్షనా? ఎన్టీఆర్ 6 సంవత్సరాలైంది మా దేవుని చూసగా. మీరు లేక మేము ఈవెంట్కి వస్తే ఎక్కడ మేము అనంతపురం, కర్నూలు నుంచి వచ్చినాం. పొద్దున 5 గంటలకు లేసి వచ్చినాం. 8 తుఫాన్లు తెచ్చుకొని చేతిలో తెలిసింది. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది, బోన్సర్ ఫ్లాప్ అయింది. మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు. అంతే. ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి. నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావా స్టేజ్ మీద? చేతిలో తెలిసిందే. డౌన్ స్టేజ్ మీడియా, డౌన్ స్టేజ్ మీడియా. ఇది ఖచ్చితంగా అన్నకి చేరాలా? నువ్వు ఇదే పెళ్లి ఫంక్షన్ కాదు, ఎన్టీఆర్ అన్న ఫంక్షన్ అయితే నువ్వు అవుట్డోర్ ఇవ్వాలా. ఇక్కడ గవర్నమెంట్ కూడా అవుట్డోర్ ఇవ్వాలా. భరతాన్ని నేను ఇచ్చింది, కలికి ఇచ్చింది. మరి ఎందుకు దేవర సినిమాకి ఇవ్వాలా? ఇది ఖచ్చితంగా మేము సీరియస్ తీసుకున్నాం. నువ్వు ఇచ్చేలేదు, అసలు సెలబ్రిటీ ఎవరు లేదు. ఈసారి వస్తాను. నువ్వు మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాము, చెప్తున్నాము. స్టేట్ మీడియా, చెత్త మీడియా చేతులు ఎత్తేసింది ఈ రోజు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఖచ్చితంగా నిరాశం జరుగుతుంది. ఖచ్చితంగా చూపిస్తున్నాం.